కోటి పుణ్యాలకు సాటి ఒక్క ముక్కోటి ఏకాదశి ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. అసలు వైకుంఠ ఏకాదశి రోజున వత్రద్వారం ఉండాలి. స్వామి వారిని ఎందుకు దర్శనం చేసుకోవాలి? ఈ వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి స్వర్గద్వార ఏకాదశి నామాలతో ఎందుకు పిలుస్తారు? ఈ వైకుంఠ ఏకాదశి రోజున మనం ఎలాంటి విధులను పాటించాలి? ఆ లక్ష్మీనారాయణ ఎలా పూజించాలి? ఏ మంత్రాలతో వారిని స్తుతించాలి? ఈ పుణ్యదినము వెనుక ఉన్న అసలు చరిత్ర ఏమిటి? అసలు ఏకాదశికి ఎంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది అనే విషయాలన్నిటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చి ధనుర్భాష శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. శ్రీ మహావిష్ణువులకు నెలలైనా వైకుంఠంలోని వాకిళ్లు ఈరోజునే తెరుచుకుంటాయి కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారు. ఈరోజున వైకుంఠ వాకిళ్లు తెలుసుకొని ఉంటాయని వైష్ణవాలలో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజాముని భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు. ఈరోజు శ్రీమహావిష్ణువు గరుడ వాహనారుడే 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనం ఇస్తారు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది అంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్లు ఏకాదశిలతో సమానమైన పవిత్రతను సంతరించుకున్న అందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈరోజునే స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు కాబట్టి స్వర్గద్వార ఏకాదశి అంటారు. అత్యంత పవిత్రమైనది తిథి ఏకాదశి. మేలు పర్వతమంత తాపాన్ని కూడా ప్రక్షాళన చేయగల ప్రభావం కలిగినది ఏకాదశి వ్రతం. ఏకాదశినాడు చేసి పూజలు జపదపదులు స్నానం దానం ఇలా ఏదో ఒక పుణ్యకార్యం అఖండ ఫలితాన్ని ఇస్తుంది. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది కాబట్టి ఏకాదశిని హరివాసనమని కూడా అంటారు. కృతయుగంలో చంద్రవతి నగరం రాజధానిగా చేసుకుని ముర అనే అసురుడు రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. అతను మహాబలవంతుడు. దేవతలను ఋషులను ప్రజానీకాన్ని పట్టిపీడిస్తూ క్రూరంగా హింసించేవాడు. ఇంద్రద్రి దేవతల సైతం ఓడించి త్రిమూర్తుల మీదికే కాలు దువ్వడం మొదలుపెట్టాడు. ఆ మోరాసురుడు అప్రరుత్యాలను భరించలేక దేవతలు ఆ బ్రహ్మ రాక్షసుడు బారి నుండి తమను కాపాడమంటూ వైకుంఠం చేరుకొని శ్రీ మహావిష్ణువును దర్శించి కొని తన బాధలను మొరపెట్టుకున్నారు. ఆ రాక్షసుడు బారి నుండి తమను రక్షించమంటూ ప్రార్థించారు. దాంతో శ్రీమహావిష్ణువు యుద్ధానికి సన్నద్ధుడై మోరాసురుడితో తలపడ్డాడు. ఇరువురి మధ్య భీకరమైన సంగ్రామం మొదలైంది. వందల సంవత్సరాలుగా యుద్ధం జరుగుతున్న ఎవరికి స్పష్టమైన గెలుపు రాలేదు. శ్రీహరికి భయపడిన మోరాసురుడు సాగర గర్భంలోకి వెళ్లి దాక్కుంటాడు. అతనిని బయటికి రప్పించేందుకు ఉపాయం పన్నిన నారాయణుడు తాను యుద్ధం వల్ల అలసిపోయి నిద్రపోయినట్లుగా నటించి విశ్రాంతికై బద్రిక ఆశ్రమంలో హైమావతి అనే గృహలోకి వెళ్లి నిద్రిస్తున్నట్లుగా నటిస్తారు. విష్ణుమూర్తి విశ్రాంతిని తీసుకుంటున్న విషయానికి మురాసురునికి చేరింది. విష్ణువు నిద్రలో ఉండగానే అతన్ని సంహరించాలని నిదానంగా ఆ గుహకు చేరుకున్నాడు. కాని విష్ణుమూర్తిది అంతా యోగనిద్ర కదా. ఎప్పుడైతే చెడు తలంపుతో ఆయన దగ్గరకు వరాసురుడు చేరుకున్నాడు వెంటనే విష్ణుమూర్తి నుంచి ఒక శక్తి ప్రవహించి ఒక కన్య ఉద్భవించి దివ్యాస్త్రముల చేత పూని కేవలం తన కంటి చూపుతోనే ఆ మురాసురుడిని భస్మం చేసింది. తన రక్షణ కోసం ప్రత్యక్షమైన ఆ దేవుని చూసి శ్రీమహావిష్ణువు చాలా ప్రసన్నుడయ్యాడు. ఆ కన్యకు ఏకాదశి అని పేరు పెట్టి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. ఆమె సంతోషంతో దేవా మీ యొక్క దేహం నుండి ఉద్భవించిన నాకు ఏకాదశి అని పేరు పెట్టి నన్ను ధన్యురాలిని చేశారు. నేను జన్మించిన ఈరోజు నా నామముతో పిలవబడి ఈరోజు నా వ్రతం చేసుకొని ఉపవాసం జాగారం చేసిన వారికి సకల పాపాలు తొలగి వైకుంఠ ప్రాప్తి కలిగిన ఆశీర్వదించండి అని అడిగింది. ఆమె కోరికను మన్నించిన శ్రీహరి ఆ వరాన్ని ప్రసాదించడంతో ఏకాదశికి విశిష్టత ఏర్పడింది. ఏకాదశి రోజు మురాసురుడు బియ్యంలో దాక్కుంటాడని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఈరోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశి ఉపవాసం ఉన్నట్లే అని విష్ణు పురాణం చెబుతుంది. ముర అంటే తామసిక రాజసిక గుణాలకు అరిషడ్ వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణ ద్వారా జయిస్తే సద్గుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని జాగరకతను దెబ్బతీస్తాడని అంతర్దానం ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తర్వాత రోజు చేయటం వలన జీవకు భోజనం రుచి తెలుస్తుంది. వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం
గుండాన్ని దర్శనం ఎందుకు చేసుకోవాలో తెలిపే ఈ పురాణ కథలు తెలుసుకుందాం. ఒకసారి శ్రీమహావిష్ణువు పాలసముద్రంలో శేషకల్పం మీద యోగనిద్రలో ఉన్న సమయంలో శ్రీహరి యొక్క చెవిలో మలినాలు నుంచి ఇద్దరు రాక్షసులు ఆవిర్భవించారు. ఇద్దరికి ఇద్దరి భారీ శరీరులు. వారిలో పెద్దవారి పేరు మధుడు, రెండవ వారి పేరు కైటబుడు. నీటిలోనే పుట్టి నీటిలోనే పెరుగుతున్న ఆ సోదరులు ఏ తడి లేని పుడుతావునో వెతుకుతున్నారా అన్నట్లుగా సముద్రమంతా కలియ తిరిగేవారు. ఎదుగుతున్న కొద్ది వారికి ఎన్నెన్నో సందేహాలు వచ్చేవి. ఈ సముద్రానికి ఏది ఆధారం? అసలు ఈ నీళ్లు ఎలా పుట్టాయి? ఇది సరే, మనం ఎలా పుట్టాము? మనకి మూలం ఏది? ఇలా ఆలోచించారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నుండి ఆవిర్భవించడం వల్ల వారికి విశేషమైన శక్తులు వచ్చాయి. ఈ మధు కైటుబులు అనంత జలరాశిలో సంచరిస్తున్న సమయంలో పద్మాసనం మీద కూర్చున్న బ్రహ్మదేవుడు కనిపించాడు. అప్పుడు వారి మనసులో ఒక ఆలోచన పుట్టింది. బ్రహ్మదేవుడిని తమతో యుద్ధానికి రమ్మని పిలిచారు. ఓయ్, నీవు యుద్ధంలో మమ్మల్ని ఎదురించు, లేదంటే ఈ కమలాన్ని విడిచిపెట్టి వేరే ప్రదేశానికి వెళ్ళిపో. బలహీనుడు అయితే ఈ పవిత్రమైన ఆసనంపై నీకు అర్హత లేదు. అది అజయుడికే సొంతం అవ్వాలి. కాబట్టి మాతో యుద్ధం చేయలేకపోతే నీ పద్మాసనం విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపో అన్నారు. వాళ్ళు బ్రహ్మదేవునితో బ్రహ్మగారికి ఏమి చేయాలో తెలియక శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తారు. శ్రీహరి ప్రత్యక్షమై మధు కైటబుల్తో ఇలా పలికారు, మీరు నా నుంచి ఆవిర్భవించారు కాబట్టి ఈ రాక్షసత్వాన్ని వదిలి ఏ వరం కావాలో కోరుకోండి, ప్రసాదిస్తాను అని పలకగా అందుకు ఆ రాక్షసులు ఇద్దరు నవ్వి, నువ్వా మాకు వరాలు ఇచ్చేది? నీకేం కావాలో కోరుకో, మేమే మీకు వరం ఇస్తాము అని బలగర్వంతో అన్నారు. అప్పుడు వారి అహంకారం చూసిన శ్రీమహావిష్ణువు, సరే అయితే నేనే కోరుకుంటున్నాను, మీరు నా చేతిలో మరణించాలి అని అన్నారు. దానితో ఆ ఇరువురి రాక్షసులకు గర్వభంగం జరుగుతుంది. మధు కైటబులు శ్రీహరితో ఇలా అంటారు, సరే మేము నీ చేతిలో మరణిస్తాము, కానీ మాతో ద్వంద్వ యుద్ధం చేయాలి అని చెప్పారు. శ్రీమహావిష్ణువు దానికి అంగీకరించాడు. అస్త్రాలు లేకుండా చేతులతో పిడుగులతో వారి మధ్య ఎన్నో సంవత్సరాలు యుద్ధం జరిగింది. ఈ రాక్షసులు శ్రీ మహావిష్ణువు శరీరాన్ని తాకారు. విష్ణువు పాదాలు పద్మాలను దర్శిస్తేనే లోకంలో కింపురుషులు, యక్షులు, సమస్త దేవతలు ధరించిపోతారు. అలాంటిది రాక్షసులు విష్ణుమూర్తి శరీరాన్ని తాగి గొప్ప అనుభూతిని చెందుతారు. అప్పుడు మధుకై డబ్బులకు మరో ఆలోచన వచ్చింది. శరీరాన్ని తాకితేనే ఇంత అనుభూతి ఉంటే ఎల్లవేళలా వైకుంఠంలో ఉంటే కావాల్సింది ఏముంది అనుకుని విష్ణుమూర్తితో, మాకు ఒకే ఒక్క వరం కావాలి, మమ్మల్ని వైకుంఠ లోకానికి తీసుకొని వెళ్ళండి, ఎప్పుడు మేము మీతో పాటు ఉండే వరాన్ని ప్రసాదించండి అని శ్రీహరిని ప్రార్థిస్తారు. భక్తవరదుడైన స్వామివారు ఇద్దరు మొరను ఆలకించి అందరూ వెళ్లే ప్రధాన ద్వారం నుంచి కాకుండా వారిని ప్రత్యేక ద్వారం ద్వారా వైకుంఠంలోకి తీసుకువెళ్లాలని భావించి వైకుంఠానికి ఉండే ఉత్తర ద్వారాలు తెరిపించారు. స్వామివారు ద్వారపాలకులైన కుమ్ముదాక్షలకు ఆ ద్వారం నుండి వచ్చేవారిని లోనికి పంపించమని ఆజ్ఞాపించారు. ఆనాడు ఏకాదశి పర్వదినం ఉత్తర ద్వారం తెరవగానే మధుకైటబులు శ్రీ మహావిష్ణువులో ఐక్యమైపోయారు. ఈ విషయానికి తెలిసి 33 కోట్ల దేవతలు కూడా ఉత్తర ద్వారం నుండి శ్రీ మహావిష్ణువుని దర్శించి మహావిష్ణువు యొక్క అపార కరోనా కటాక్షాలను పొందుతారు. మధుకైటబులు విష్ణుమూర్తిలో లీనం అవుతూ మరో వరం కొడతారు, ఏ భక్తులైతే మమ్మల్ని స్మరిస్తూ మీ ఆలయానికి వచ్చి ఉత్తర ద్వారం గుండా నిన్ను దర్శించుకుని ఏకాదశివ్రతాన్ని ఆచరిస్తారు, వారికి వైకుంఠ ప్రాప్తి కలిగేలా ఆశీర్వదించమని కోరారు. అందుకు స్వామి అంగీకరించి వారికి వరాన్ని ఇచ్చాడు. అందుచేతనే ఆ రోజున వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాలు ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు, కానీ ఈ రోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్లి దర్శనం చేసుకుంటారు. తిరుపతిలో కూడా ఈ రోజున వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాలు తెరిచి ఉంచుతారు. వైకుంఠ ఏకాదశి యొక్క ప్రశస్యాన్ని గురించి తెలిపే కథ. ఒకానొకప్పుడు మహాప్రళయం జరిగింది. మహాప్రళయం అనంతరం శ్రీ మహావిష్ణువు మరల సృష్టి చేయడం గురించి ఆలోచిస్తుండగా ఆయన ముందు పంచభూతాత్మకమైన ఆకాశం, అగ్ని, నీరు, గాలి, భూమి, బ్రహ్మాండం గోచరించింది. అనంతం ఆయన నాది నుండి ఓ తామర పువ్వు ఉద్భవించగా అందులో బ్రహ్మ ఆసీనుడై ఉన్నాడు. బ్రహ్మకు విష్ణు భగవానుడు మంత్ర తంత్ర శాస్త్రాలను బోధించారు. బ్రహ్మకు అన్ని శాస్త్రాలు అర్థమైనప్పటికీ జ్యోతి శాస్త్రం అర్థం కాలేదు. ఈ విషయాన్ని బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువుతో మొర పెట్టుకోగా అప్పుడు స్వామి శ్రీ రంగనాథ రూపంలో తన దేవేరులతో పరివారదనంతో ఓ విమానంలో దర్శనమిచ్చారు.
ఆ విమానం ఓంకార రూపంలో ఉంది. అలా వచ్చిన స్వామి బ్రహ్మకు జ్యోతి శాస్త్రాన్ని బోధించి తిరిగి వైకుంఠానికి వెళ్లేందుకు సమాయత్తమయ్యారు. అప్పుడు బ్రహ్మదేవుడు సకల దేవదానం మహర్షులతో పాటు మానవునలు కూడా నిన్ను కోరించుకునే విధంగా నీవు విగ్రహ రూపంలో కొలువుదీరు స్వామి అని కోరారు. దాంతో స్వామి వారు విమానంతో పాటు విగ్రహాల రూపంలో కొలువయ్యారు. ఆ విమానం గోపురంతో సహా ఉన్న ఆ శ్రీ రంగనాథ స్వామి విగ్రహాన్ని స్వయంగా గరుత్మంతుడే తను వీపుపై పెట్టుకుని బ్రహ్మలోకానికి మూసుకుని వచ్చాడు. తనను ఆగమ శాస్త్రాలలో నిర్దేశించబడిన పూజ విధానం ప్రకారం ఖచ్చితంగా పూజించమని భగవానుడు బ్రహ్మదేవుని ఆదేశించాడు. బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణని వాక్కులు విని శిరస వహించాడు. ఆ స్వామివారి విగ్రహాలను బ్రహ్మలోకానికి తీసుకుని వెళ్లి బ్రహ్మలోకంలో ప్రవహిస్తున్న విరజానది తీరంలో ప్రతిష్ఠించారు. బ్రహ్మ అలా నిత్యము పూజ చేస్తూ కొంతకాలం తర్వాత ఆ నిత్య పూజ నిమిత్తము సూర్య భగవానుణ్ణి నియమించారు. కొంతకాలం తర్వాత సూర్య భగవానుడు బ్రహ్మదేవుని యొక్క అనుమతితో శ్రీ రంగనాథ స్వామి వారి విమాన విగ్రహాలను వైవస్వతమనుకి అనుగ్రహించాడు. వైవస్వత మనువు మనులోకంలో రంగనాథ స్వామి వారిని కొంతకాలం ఆరాధించిన తర్వాత తన కుమారుడైన ఇక్ష్వాకుడికి బహుమతిగా ఇచ్చారు. ఆ తర్వాత కాలక్రమేణా ఆ విగ్రహాలు శ్రీ రామచంద్రుని చేత పూజలు అందుకున్నాయి. ఆయన తన అవతారాన్ని సాధించే ముందు ఆ విగ్రహాలను తన భక్తులలో ఒకరైన విభీషణుడికి బహుమతిగా ఇచ్చారు. విగ్రహాలను లంకలో ప్రతిష్ఠించుకొని తన రాజ్యాన్ని పుణ్యభూమిగా తీర్చిదిద్దుకోమని పలికారు. అయితే లంకకు చేరేంతవరకు విమాన విగ్రహాలను నేలపై పెట్టరాదు అని చెప్పారు. చెప్పలేనంత ఆనందంతో విగ్రహాలను అందుకున్న విభీషణుడు లంగా ద్వీపానికి బయలుదేరారు. అయోధ్య నుంచి బయలుదేరిన విభీషణుడు కొంత సమయానికి కావేరి నది తీరానికి సమీపించాడు. అప్పుడు సంధ్యావందనం చేయాల్సిన సమయం కావడంతో వెంటనే కావేరి తీరంలో స్నానం చేసి సంధ్య మార్చుకుందాం అనుకున్నాడు. అయితే విమాన విగ్రహాలను కింద పెట్టకూడదు కదా, ఎలా అని అటూ ఇటూ చూసినా విభీషణుడి కంట్లో బాల బ్రహ్మచారి కనపడ్డాడు. అప్పుడు విభీషణుడు ఆ బాల బ్రహ్మచారిని పిలిచి తాను సంధ్యావందనం చేసుకుని వచ్చేంత వరకు ఆ విగ్రహాలను పట్టుకునే ఉండమని కోరాడు. దానికి ఆ బాల బ్రహ్మచారి కొన్ని ఘడియలు మాత్రమే తాను ఆ విగ్రహాలను మోయగలరని, సమయం మించితే వాటిని కింద పెట్టేస్తానని చెప్పాడు. అతని షరతును ఒప్పుకున్న విభీషణుడు సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్లాడు. అయితే సమయం మించి పోవడంతో ఆ బాలుడు వాటిని భూమిపైనే పెట్టేశాడు. అది చూసిన విభీషణుడు ఆ బాలుడు వైపుకి పరిగెత్తుకుని రావటంతో ఆ బాల బ్రహ్మచారి భయంతో అక్కడికి దగ్గర్లోని కొండపైన ఉన్న వినాయకుడి గుడిలోకి వెళ్లి దాక్కున్నాడు. కోపంతో ఊగిపోతూ విభీషణుడు వినాయకుడి గుడిలోకి వెళ్లి ఆ బాల బ్రహ్మచారి తలపై గట్టిగా ఒక మొట్టికాయ వేశాడు. ఆ దెబ్బకు బాల బ్రహ్మచారి తలపై సొట్టపడింది. ఆ వెంటనే ఆ బాల బ్రహ్మచారి అక్కడ ఉన్న వినాయక విగ్రహంలో ఐక్యమైపోయాడు. వచ్చింది సాక్షాత్తు ఆ గణనాథుడే అని గ్రహించిన విభీషణుడు తాను చేసిన తప్పును మన్నించమని వేడుకుని రంగనాథ స్వామి విమాన విగ్రహాలను కదల్చడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆ విగ్రహాలు భూమికి అతుక్కుపోయాయి. దాంతో విభీషణుడు దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ రంగనాథుడిని లంకకు రమ్మని వేడుకోగా దానికి స్వామి వారు తాను ఇక అక్కడే కొలవై ఉంటానని, ఆ ప్రదేశాన్ని తన నివాసంగా చేసుకోవాలని ముందే నిర్ణయించబడింది కావున దుఃఖించవలసిన అవసరం లేదు అని ఓదార్చే ప్రతి సంవత్సరం వచ్చి వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం గుండా తనని దర్శించుకోమని సెలవిచ్చారు. విభీషణుడు స్వామివారికి ప్రణవిల్లి లంక నగరానికి వెళ్లిపోయాడు. బాల బ్రహ్మచారి కింద పెట్టిన విమాన విగ్రహాలు కొలువైన ప్రాంతమే శ్రీరంగంగా ప్రసిద్ధి చెందింది. బాల బ్రహ్మచారి దాక్కున్న కోవెల తిరుచిలోని ఉచ్చి పిల్లయార్ కోవెలగా ప్రసిద్ధి చెందింది. ఇప్పటికీ ఆ ఆలయంలోని వినాయకుని విగ్రహం తలపై సొట్టను చూడవచ్చు. అలాగే శ్రీరంగం ఆలయంలోని సప్త ప్రకారములోని మొదటి ప్రాకారంలో విభీషణుడి ఆలయాన్ని చూడవచ్చు. అప్పటినుంచి భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన శ్రీరంగంలో వైకుంఠ ఏకాదశి అత్యంత వైభవంగా జరపబడుతుంది. శ్రీమహావిష్ణువు అవతారమైన రంగనాథ స్వామిని ఆ రోజు వజ్రాలతో చేసిన వస్త్రాలను అలంకరించి 1000 స్తంభాల ప్రాంగణంలోనికి వైకుంఠ ద్వారం గుండా తీసుకుని వచ్చి అక్కడ భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ ద్వారం గుండా వెళ్లిన భక్తులు వైకుంఠం చేరుకుంటారని భక్తులు ప్రగాఢ విశ్వాసం. వైకుంఠ ఏకాదశి వెనుక మరొక చిన్న కథ కూడా ఉన్నది. వైకుంఠ లోకం శ్రీ మహావిష్ణువు యొక్క నివాసము 2 తరగతులను కలిగి ఉంటుంది. కార్య వైకుంఠము మరియు కరణ వైకుంఠము. మహర్షులు, దేవతలు మరియు భక్తలు అందరూ కూడా కార్య వైకుంఠంలోకి మాత్రమే అనుమతించబడతారు.
కరణ వైకుంఠం అనేది శ్రీమహావిష్ణువు యొక్క వ్యక్తిగత ప్రదేశం. ఇది భగవంతునిలో ఐక్యం కావడానికి అర్హత ఉన్న వారికి మాత్రమే ప్రవేశించడానికి అనుమతించబడినది. దీనిని జన్మరహిత ప్రాప్తి లేదా వైకుంఠ ప్రాప్తి అంటారు. వైష్ణవ ఆల్వారులలో ప్రసిద్ధి చెందిన శ్రీ నమ్మాల్ గారు తనకు వైకుంఠ ప్రాప్తిని అనుగ్రహించమని భగవంతుడిని ప్రార్థించగా నమ్మాల్బర్ పట్ల శ్రీమహావిష్ణువుకి ఉన్న వాత్సల్యం మరియు ఆల్వార్ భగవాన్ పై ఉన్న శాశ్వతమైన భక్తికి ఆ శ్రీహరి ఆయనకు కరణ వైకుంఠ ప్రాప్తిని అనుగ్రహించారు. ఈ కథనం ప్రకారం శ్రీరంగంతో సహా అనేక వైష్ణవ ఆలయాల్లో ఈ పండుగ సందర్భంగా నమ్మల్వార్ పరమపదోత్సవం జరుపుకుంటారు. శ్రీ నమ్మాలవార్లకు ఈరోజునే విష్ణులోకం ప్రార్థించడంతో శ్రీ వైష్ణవులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తుంటారు. వైకుంఠ ఏకాదశి రోజున నియమిస్తులతో వ్రతమును ఆచరించే వారికి మరొక జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున బ్రాహ్మణ ముహూర్తంలోని నిద్రలేచి శుచిగా స్నానం ఆచరించి పూజ మందిరమును శుభ్రపరిచి కడపకు పసుపు కుంకుమలతో అలంకరించి తోరణాలు ముగ్గులతో అలంకరించుకోవాలి. తల స్నానం చేసి తెలుపు రంగు దుస్తులు ధరించి అలానే పూజ మందిరంలోని లక్ష్మీదేవి సహితుడైన శ్రీ మహావిష్ణువు యొక్క పటం నుంచి గంధము కుంకుమలతో అలంకరించుకోవాలి. విష్ణుమూర్తి పటం లేదా విగ్రహం ముందు కలసమును పెట్టి అందులో కొంచెం నీరు అక్షింతలు పసుపు కుంకుమ వేసి దానిపై ఒక కొబ్బరికాయలు ఉంచి దానిని తెలుపు రంగు వస్త్రముతో చుట్టి దాని చుట్టూ మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. పూజకు తామర పువ్వులు ఉపయోగించాలి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున తప్పనిసరిగా శ్రీమహావిష్ణువుకి తులసి దళములను సమర్పించాలి. అలాగే ఈరోజు జాజిపూలతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లయితే సర్వపాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత జాజిమాలను విష్ణుమూర్తి పటానికి అలంకరించాలి. శక్తి కొలది పాలతో చేసిన పాయసాన్ని తీపి పదార్థాలను అలాగే ఆకుపచ్చని పనులను నైవేద్యంగా సమర్పించి శ్రీహరిని స్తుతించడం శుభప్రదం. దీపారాధనకు ఎర్రటి ప్రమిదలను ఉపయోగించాలి. వెలిగించే వత్తులు తామర వత్తులుగా వాటి సంఖ్య 5గా ఉండాలి. దీపారాధనకు ఆవు నెయ్యి ఎంతో శ్రేష్టమైనది. నెయ్యి లేని వారు కొబ్బరి నూనెతో అయినా దీపారాధన చేయవచ్చు. ఈ ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ట పూజ గీతశ్రవణం గోవింద నామస్మరణ పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇవన్నీ చేయలేకపోయినా ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాలను 108 సార్లు జపించడం వలన సంకల్పించిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున తప్పకుండా ఉపవాసం ఉండాలి. ముందు రోజు రాత్రి నుంచి ఉపవాసం ఉండి ఏకాదశి రోజున కేవలం తులసి తీర్థాన్ని స్వీకరిస్తూ ఉపవాసం ఉండాలి. ద్వాదశి నాడు శ్రీహరిని పూజిస్తూ నైవేద్య తాంబూలాలు సమర్పించి ద్వాదశ ఘడియలు దాటక మునిపే భోజనం చేయాలి. ఈనాడు ఉపవాసం ఉన్నవాళ్లు పాప విముక్తులవుతారు అంటారు. ఏకాదశి వ్రత నియమాలు దశమి నాటి రాత్రి నిరాహారులై ఉండాలి. ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యం ఆడరాదు. చెడ్డ పనులు దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఆ రోజు రాత్రంతా జాగరణ చెయ్యాలి. అన్నదానం చేయాలి. ఈ పూజ ముగిసిన తర్వాత విష్ణుమూర్తి లేదా వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు వెళ్లి ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామివారిని దర్శించుకోవాలి. ఈరోజు ఎవరైతే ఉత్తర ద్వారం గుండా వెళ్లి ఆ పరమాత్మను దర్శించుకుంటారు వారికి వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది. ఒకసారి పాండవ వ్రజుడైన ధర్మరాజు శ్రీకృష్ణుడిని ముక్కోటి ఏకాదశి గొప్పతనం గురించి వివరించమని అడగగా దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా చెప్పటం ప్రారంభించాడు. పాండవగ్రజ ముక్కోటి ఏకాదశి వత్తాంది ఎవరైతే భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారో అలాంటివారికి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం కలుగుతుంది. 100 యజ్ఞాలు చేసినందుకు పుణ్యం, 100 గోవులను దానం చేసినంత ఫలితం దక్కుతుంది. అంతేకాదు మోక్షాన్ని ప్రసాదిస్తుంది, వైకుంఠ వాసాన్ని కలిగిస్తుంది. ఈ ఒక్క ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే అన్ని ఏకాదశిలకు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుంది. అంతేకాదు ఈ ఒక్క ఏకాదశి 3 కోట్లు ఏకాదశిలతో సమానం. ఏకాదశి గొప్పతనం తెలిపే ఒక కథ ఉంది. ఈ కథ విన్నంతని అశ్వమేధ యాగం చేసినంత పుణ్యంతో పాటు సకల పాపాలు పోతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఆ పవిత్ర కథను చెప్తాను విను అని ఇలా చెప్పటం ప్రారంభించాడు. పూర్వకాలంలో అత్యంత రమణీయమైన గోకులం అనే నగరం ఉండేది. దానిని వైకాసురుడు అని రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. తన రాజ్యంలో ప్రజలను తన కన్న బిడ్డల వలె చూసేవాడు. తన రాజ్యంలో సకల విద్యలు నేర్చుకున్న పండితులు ఉన్నారు. ఒక రోజు రాత్రి మహారాజుకి ఒక కల వచ్చింది. ఆ కలలో తన తండ్రి నరకంలో పడి రోదిస్తున్నట్లు వచ్చింది. తరువాత మెలుకు వచ్చి కలలో కనిపించిన దృశ్యం చూసి చాలా బాధపడ్డాడు. ఆ మరుసటి రోజు తన రాజ్యసభలో వేద
పండితుల్ని అందర్నీ రప్పించి వారికి తన కళ గురించి ఇలా చెప్పాడు. నాకు రాత్రి కలలో నా తండ్రి కనిపించి నరకంలో పడిరోదిస్తున్నట్లు చూశాను. అతను నన్ను చూసి, కుమారా, ఈ నరకంలో బాధలు పడలేక ఉన్నాను, నన్ను ఈ నరకం నుండి విముక్తిని చెయ్యి అని బ్రతిమలాడాడు. అది చూసిన నా హృదయం చలించిపోయింది. ఈ కళ వచ్చినప్పటి నుండి నా మనసుకు ప్రశాంతత కరువైంది. ఇంత రాజ్యం, ఏనుగులు, గుర్రాలు, రథాలు, భార్య, బిడ్డలు ఉన్న, ఇంత ధనం ఉన్న ఆనందం కలగడం లేదు. కాబట్టి ఏదైనా గ్రంథం చూసి నా తండ్రి నరకం నుండి విముక్తుడే మోక్షం పొందే సలహా ఇవ్వమంటాడు. దానికి బ్రాహ్మణులు, మహారాజా, మన నగరానికి దగ్గరలో ఉన్న అరణ్యంలో పర్వతడు అని ముని ఆశ్రమం ఉంది, అక్కడికి వెళ్లి ఆ మహాముని అడిగితే ఉపాయం చెప్తాడు. ఆయన భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు తెలిసిన మహాజ్ఞాని అని చెప్పారు. తర్వాత రోజు ఆ మహారాజు ఆ అటవీ ప్రాంతానికి వెళ్లాడు. ఆ విధంగా తర్వాత మునీంద్రుని దగ్గరకు వెళ్లి సాష్టాంగ నమస్కారం చేశాడు. అంతటా మునీంద్రుడు కుశల ప్రశ్నలు అడిగి, నీ బాధకు కారణం ఏమిటి అని అడిగాడు. దానికి జరిగినదంతా మునీంద్రునికి చెప్పి, మునీంద్ర, మీరు సర్వసమర్థులు, నా తండ్రి నరకబాధ నుంచి తప్పించి ఉపాయం ఉపదేశించమని వేడుకుంటాడు. ఆ మాటలు విన్న మునీంద్రుడు తన దివ్య దృష్టితో, జరిగింది మహారాజా, నీ తండ్రికి పూర్వజన్మలో 2 భార్యలు ఉన్నారు. నీ తండ్రి వారిద్దరుని సమానంగా ప్రేమించకుండా ఒకే భార్యను ప్రేమించే రెండవ భార్యను బాధ పెట్టాడు. దానికి నీ తండ్రి ఈ నరక బాధలను అనుభవిస్తున్నాడు అని చెప్తాడు. మహాముని చెప్పిన మాటలు విన్న మహారాజు, మునీంద్ర, జరిగింది జరిగిపోయింది, కానీ ప్రస్తుతం నా తండ్రిని నరకం నుండి బయట పడేసి ఏదైనా వ్రతం గాని దానంగానే ఉన్నదా, నాకు ఉపదేశించండి అంటాడు. దానికి మునీంద్రుడు, మహారాజా, ముక్కోటి ఏకాదశి రానుంది. ఈరోజు నీవు మీ పరివారము ఉపవాసం ఆచరించండి. ఆ వ్రతం చేసినందువల్ల కలుగు పుణ్యాన్ని మీ తండ్రి కొరకు దారి పోయండి. ఆ పుణ్య ప్రభావంతో మీ తండ్రి నరకం నుండి విముక్తుడు అవుతాడు. ఎందుకంటే ఈ ముక్కోటి ఏకాదశి మోక్షాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి ఈ ఏకాదశి నీ తండ్రికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది అంటాడు. అంతటా మహారాజు మునీంద్రుడికి ధన్యవాదాలు చెప్పి తన రాజ్యానికి వచ్చాడు. ఇంతలో వైకుంఠ ఏకాదశి రాని వచ్చింది. ఆ రోజు బైకాసన మహారాజు తన భార్య, బిడ్డలు మరియు పరివారంతా ఏకాదశి వ్రతం ఆచరించాడు. ఆ పుణ్యాన్ని తండ్రికి ధారపోశారు. ఆ పుణ్య ప్రభావం వల్ల ఆకాశం నుండి పూలవాళ్ల కురిసింది. తన తండ్రిని దేవత గణములు వచ్చి స్వర్గానికి తీసుకువెళ్లారు. తన తండ్రి స్వర్గానికి వెళుతూ భూమి మీద ఉన్న కుమారునితో, నాయన కుమార, నీకు ఎల్లప్పుడూ శుభం కలుగుగాక అని ఆశీర్వదిస్తూ వెళ్లాడు. అది విన్న మహారాజు తన పరివారం అంతటికి చెప్పి ఎంతో సంతోషించాడు. కాబట్టి ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే పాపాలన్నీ నశిస్తాయి, మరణించిన తర్వాత వారు మోసాన్ని పొందుతారు. కాబట్టి ధర్మరాజా, ఈ కథను విన్నంతని జన్మల పాపాలు పోతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుందని శ్రీకృష్ణుడు చెప్తాడు. వైకుంఠ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని కూడా పిలుస్తారు. దీన్ని మహత్యాన్ని తెలిపే ఈ పురాణ కథను తెలుసుకుందాం. పూర్వం భద్రావతిపురంలో సుకేతమానుడని రాజు రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. అతని భార్య పేరు సైంధ్య. ఆ మహారాజులకు సంతానము లేదు. సంతానము కలుగుతుందని చాలా ఆశతో చాలా కాలం గడిపాడు. సంతానము కొరకు అతడు చాలా ధర్మ కార్యక్రమాలను ఆచరించాడు. అయినా సంతానము కలగలేదు. దానితో చాలా కాలము చింతతో కాలం గడిపాడు. ఏమి చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, నాకు పుత్ర సంతానం ఏ విధంగా కలుగుతుంది, వంశము ఏ విధంగా నిలబడుతుంది? నిరంతరము అతనికి ఇదే చింత. అతను చేసిన ప్రయత్నములన్నీ వ్యర్థమైనాయి. మహారాజుకి తన రాష్ట్రంలో గాని పట్టణంలో గాని రాజభవనంలో గాని సుఖం లేకుండా పోయింది. రోజురోజుకి దుఃఖం పెరుగుతూనే ఉన్నది, చికాకు కూడా పెరుగుతున్నది. ఆ దంపతులు ఇద్దరికీ పుత్ర సంతానం లేదు అని చింత దినం దిన ప్రవర్తనమగుచున్నది. ఆ బాధ వలన మహారాజు ప్రపంచ విషయము లేని పట్టించుకోవడం లేదు. ఆ మహారాజు ఇచ్చే తర్పణాలను అతని పితృదేవతలు వేడి నీటిని తాగినట్లుగా స్వీకరిస్తున్నారు. వారు కూడా ఈ మహారాజు తర్వాత తమకు తర్పణాలు వదిలేవారు ఎవరు లేరని తలచి ఆ పితృదేవతలు కూడా దుఃఖించసాగారు. తన పితృదేవతల దుఃఖాన్ని తలచుకొని రాజు కూడా చింతిస్తున్నాడు. మహారాజుకు బంధువులు గాని మిత్రులుగాని మంత్రి సమూహము గాని ఆప్తులు గాని అతనికి ఏమాత్రం సంతోషాన్ని కలిగించలేకపోయారు. రాజ్యాలంకారములైన ఏనుగులు, గుర్రాలు, సైనికులు అందరూ అన్ని వ్యర్థంగా కనిపిస్తున్నాయి. అందువలన ఆ మహారాజు మనసులో నిరాశ భావన పెరిగి పెద్దదవుతున్నది. పుత్రహీనుడైన మానవుని యొక్క జన్మ నిష్ఫలమైనది. పుత్రులేని వారికి గృహము సూర్యముగా అనిపిస్తుంది. హృదయమునందు ఎల్లప్పుడూ దుఃఖము నుండి ఉంటుంది. కుమారులు లేనిచో పితృడము, దేవతల రుణము, మనుష్య రుణము తీర్చుటకు వీలు కాదు. కావున శత విధాలుగా ప్రయత్నించి
మానవుడు సంతానమును పొందవలెను పుత్రులు కలవారి ఇంట శరీర ఆరోగ్యము ఆయుర్దాయము అష్ట ఐశ్వర్యములు తాండవించును పుణ్యకార్ములు చేసిన వారికి పుత్రులు మనుమలు ఉత్తమ లోకములు కలుగును నా దృష్టిలో పుణ్యం లేనిదే సంపదలు సంతానం కూడా కలగవు అట్లే విష్ణు భక్తి లేనిదే ఎవరు పుత్రుడు ధనాన్ని జ్ఞానాన్ని పొందలేరు ఈ రీతిగా నిర్ణయించినవాడై రాజు రహస్యంగా ఒక గుర్రం ముపై ఎక్కి అడవికి వెళ్లాడు పశుపక్షి భరితమైన అరణ్యంలో ప్రవేశించి సుకేతమానుడు విశ్రాంతి తీసుకుని ప్రదేశం కొరకు వెదకసాగాడు అప్పుడు ఆ దట్టమైన అరణ్యంలో రాజకు అశ్వత్థము పిప్పలము చింత ఖర్జూర సాల శలపర్ణ తమాల అర్జునది వృక్షములు కనిపించాయి పెద్ద పులులు సింహాలు అడవి ఏనుగులు జింకలు అడవి పందులు కోతులు పాములు చిరుతలు కుందేలు వంటివి అక్కడ గోచరించాయి దానితో విశ్రాంతికి బదులు అతడు అడవి అంతట తిరగని ఆరంభించాడు నక్కల ఊళలు గుడ్లగూబల కుతలు విని రాజు భాయ్ కంపితై ఆశ్చర్యపడ్డాడు ఈ విధంగా అన్ని దిక్కులలో తిరుగుతూ ఆ రాజు అలసిపోయాడు మధ్యాహ్నం వేళకు అతడు తీవ్రమైన దప్పికకు గురయ్యాడు పూజల ద్వారా యజ్ఞాల ద్వారా దేవతలను ప్రసన్నులను చేసినప్పటికీ ప్రజలను కన్నబిడ్డల వలి పోషించినప్పటికీ భోజన రక్షణతో బ్రాహ్మణులను సమృద్ధి పరచినప్పటికీ తాను ఈరోజు ఇట్లు కష్టములు పాలైనట్లు రాజు భావించాడు ఈ విధంగా ఆలోచిస్తూ అతడు అటు ఇటు తిరగసాగాడు అకస్మాత్తుగా అతనికి కలువలతో నిండిన మానస సరోవరం లాగా ఉన్నట్టు ఒక సరోవరం కనిపించింది హంసలు చక్రవాకాలు చేకోరులు ఆ సరోవర జలంలో విహరిస్తున్నాయి కొందరు మునులు ఆ సరోవర తటంలో వేదమంత్రాలను ఉచ్చరించడం చూసిన ఆ మహారాజు గుర్రం మీద నుండి దిగి వారిలో ప్రతి ఒక్కరికి నమస్కారము చేశాడు రాజు యొక్క నడవడికకి ప్రసన్నులైన ఆ మునులు అతనితో ఓ రాజా మేము మీ పట్ల ప్రసన్నమైన ఏదైనా కోరుకో అని అన్నారు అప్పుడు రాజు వారిని గురించి ప్రశ్నించాడు వారందరూ ఎందులకు ఈ సరోవరంలో ఉన్నారని అడిగాడు ఆ ప్రశ్నకు బదులుగా మునులు అతనితో రాజా మేము విశ్వదేవులుము ఇక్కడికి స్నానం చేయడానికి ఇక్కడకు వచ్చాము ఈరోజు పవిత్రమైన పోత్రదా ఏకాదశి పుత్రవాంఛతుడైన వ్యక్తి ఈ వ్రతాన్ని పాటిస్తే నిశ్చయంగా అతనికి పుత్రోదయం కలుగుతుంది అని అన్నారు పుత్ర ప్రాప్తికై తను ఎంతో ప్రయత్నించారని కాని నేటి వరకు ఏది కూడా సఫలం కాలేదని రాజు అన్నాడు తన పట్ల మునులందరూ ప్రసన్నులైనారు కనుక తనకొక పుత్రుడిని ప్రసాదించమని రాజు వారిని అర్థించాడు అప్పుడు వారు అతనితో రాజా ఈరోజు పుత్రదా ఏకాదశి శ్రద్ధతో పాటించు భగవత్ కరుణతో మా ఆశీర్వాదంతోను నీకు పుత్రుడు ఉదయిస్తాడు అని దీవించారు మునులు ఆదేశానుసారం మహారాజు పరమ మంగళకరమైన పుత్రదా ఏకాదశి రత్తాన్ని ఆచరించాడు మర్నాడు ఉపవాసమును పూర్తిచేసి రణకావించి మునులకు పదేపదే వందనం చేసి తనపురానికి వెళ్లిపోయాడు కాలక్రమంలో శైవ్య గర్భవతి అయింది మునులు ఆశీర్వాదం వలన పుత్రద ఏకాదశి వ్రత పాలన ప్రభావం వలన రాజుకు తేజోమయుడైన పుత్రుడు ఉదయించాడు తర్వాత రాజు ఆనందంతో రాజ్యం చేశాడు అతని పితృదేవతను కూడా సంతృప్తి చెందారు ఈ పుత్రదా ఏకాదశి వ్రతం చేయడం ద్వారా మనిషి పుత్రుడిని బలసి స్వర్గాది లోకాలను కూడా పొందుతాడు ఈ ఏకాదశి మహిమను వినిన వారు కీర్తించిన వారు నిక్కముగా అశ్వమేధ యజ్ఞ ఫలాన్ని పొందుతారు నారాయణ మంత్ర గొప్పతనాన్ని తెలిపే కథ పూర్వం నారాయణ నారాయణ అంటూ నిరంతరం నారాయణ మంత్రం జపించి నారద మహర్షికి ఒక సందేహం వచ్చింది నేను ప్రతిరోజు ఈ మంత్రాన్ని జపిస్తున్నాను మరి ఈ మంత్ర గొప్పతనం ఏమిటి అని సందేహం ఆ నారద మహర్షికి వచ్చింది ఇక వెంటనే సందేహం తీర్చుకోవడానికి శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం కోసం వైకుంఠనికి వెళ్లి స్వామితో ఇలా అంటున్నాడు స్వామి నేను నిన్ను నిరంతరం స్మరిస్తున్నాను నీ నామ మంత్ర మహిమను తెలిపే నా సందేహాన్ని తీర్చు అన్నాడు అప్పుడు శ్రీమహావిష్ణువు చూడు నారద భూలోకంలో ఒక కొమ్మపై చిన్న పక్షిని చూపించి నారద ఆ పక్షిని అడుగు చెప్తుంది అని అన్నాడు అది విన్న నారదుడు స్వామి ఏంటి భూలోకంలో ఉన్న పక్షిని అడగమంటున్నారు ఇంత పెద్ద ప్రశ్నకి సమాధానం అంత చిన్న పక్షి ఎలా చెప్తుంది అని మనసులో అనుకుని ఇక భూలోకంలో చెట్టుపై ఉన్న చిన్న పక్షి దగ్గరికి వెళ్లి ఆ పక్షితో ఇలా అన్నాడు ఓ పక్షి నారాయణ మంత్రం గొప్పతనాన్ని నీవు చెప్పగలవని నా స్వామి చెప్పారు అసలు ఆ మంత్ర గొప్పతనం ఏంటో కాస్త చెప్పాలా అంటాడు ఇక ఆ పక్షి నారాయణ అని నామం వినగానే అక్కడికక్కడే మరణించింది ఆ దృశ్యం చూసి నారదుడికి ఎంతో భయం వేసింది ఇదేమిటి నారాయణ నామం గొప్పతనం చెప్పమంటే ఈ పక్షి ఇలా మరణించింది అనవసరంగా ఒక పక్షిని చంపాలి అని అనుకుంటూ వైకుంఠంలో ఉన్న స్వామి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు స్వామి ఏమిటి ఇలా జరిగింది అన్నాడు దానికి స్వామి సమాధానం చెప్పకుండా ఒక చిరునవ్వు నవ్వి ఈసారి భూలోకంలో ఒక జింక పిల్లని చూపించి దానిని అడుగు అన్నాడు నారదుడు సందేహిస్తూనే వెళ్లి జింక పిల్ల ముందు నిలబడి అడిగాడు ఆ జింక పిల్ల కూడా నారాయణ
మంత్రం వినగానే అక్కడికక్కడే మరణించింది. ఇక నారదుడు నివిరిపోయి బాధపడుతూ వైకుంఠంలో స్వామి దగ్గరకు మళ్ళీ వెళ్ళి ఇలా అన్నాడు, స్వామి ఏమిటి ఇలా అయింది అన్నాడు. దానికి స్వామి ఏమి సమాధానం చెప్పకుండా భూలోకంలో ఒక లేగ దూడను చూపించి వెళ్ళి ఆ లేగ దూడను అడగమన్నారు. ఇక నారదుడు ఇలా అనుకున్నాడు, స్వామి నన్ను వరుసగా పాపాలు ఇరికించేలా ఉన్నారు అని అనుకుంటూ వెళ్ళి భూలోకంలోని లేగ దూడను అడిగాడు. ఎప్పటిలాగే నారాయణ నామం వినగానే లేగ దూడ కూడా మరణించింది. ఇక నారద మహర్షి భయపడిపోయాడు. నారదుడు మనసులో ఇలా అనుకున్నాడు, ప్రశాంతంగా నా తపస్సు నేను చేసుకోక కోరి ఈ పాతకాలపు చుట్టుకుంటున్నాను. పక్షిని జింకను మహాపాపం అనుకుంటే ఇప్పుడు గోహత్య పాతకం కూడా చుట్టుకుంది. నాకు సందేహాన్ని వృత్తి వద్దు, ఏమీ వద్దు, ఈసారి వెళ్తే ఇంకెక్కడికి వెళ్లమంటారు అని నారాయణ జపం చేసుకుంటూ చేసిన తప్పులకు చింతిస్తూ భూలోకంలోనే ఉండిపోయాడు. కాని ఆ స్వామి నారదుడిని రప్పించుకున్నారు. ఇక నారదుడు అన్నాడు, స్వామి నీకు ఇది న్యాయమేనా? నా చేత ఇన్ని అపరాధాలు చేయించావు, సందేహం రావటమేనా నా తప్పు అన్నాడు. దానికి స్వామి నవ్వుతూ మీరు బాధపడాల్సిన పనిలేదు, ఈసారి వెళ్తే నీకు ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది అన్నాడు. దానికి నారదుడు ఇలా అన్నాడు, స్వామి మీరు ఇంతకుముందు కూడా ఇలానే చెప్పారు, నేను వెళ్ళను అని అన్నాడు. నారదుడు ఇక స్వామి పరిపరి విధాలుగా చెప్పగా స్వామి మాట కోసం బయలుదేరారు. ఈసారి స్వామి చూపించింది అప్పుడే పుట్టిన ఒక పసివాడిని. నారదుడు వెళ్లి ఆ బిడ్డ ముందు నిలబడి ప్రశ్న అడిగి వెనుతిరిగి పరిగెత్తబోయాడు. ఖచ్చితంగా ఈసారి నరహత్య పాతకం కూడా చుట్టుకొని ఉన్నది అనుకున్నాడు. అప్పుడు వెనుక నుంచి మహర్షి అనే ఒక పిలుపు వినబడింది. ఆశ్చర్యపోతూ వెనుతిరిగి చూసి ఆ బిడ్డ బ్రతికే ఉండటం గమనించి దగ్గరకు వెళ్లాడు. పుట్టిన పసివాడు ఇలా అన్నాడు, మహర్షి సందేహం నివృత్తి కోసం వచ్చి తీర్చుకోకుండా వెళ్ళిపోతున్నావేంటి? చెప్తాను విను. నీవు పలికిన నారాయణ మంత్రం విన్నందుకే పక్షి జన్మలో ఉన్న నేను మరణించి అంతకన్నా ఉత్తమమైన జింక జన్మను పొందాను. ఆ పరమ పవిత్రమైన మంత్రాన్ని విన్నందుకు అంతకన్నా ఉత్తమమైన గోవు జన్మను పొందాను. అంతేకాదు ఆ పవిత్ర నారాయణ నామాన్ని విన్నందుకే ఉత్తమ మానవ జన్మ పొంది పూర్వజన్మల జ్ఞాపకాన్ని నీ ద్వారా సందేహాన్ని తీర్చుకునే శక్తిని, మాట్లాడగలిగే శక్తిని పొందాను. చూడు నారద, మనకు ఉత్తమమైన గతిని తద్వారా స్వామి సన్నిధిని అందించే పరమ సాధనం నారాయణ మంత్రం. ఇదే ఆ నారాయణ మంత్రం మహత్యం అన్నాడు. ఇక నారదుడు ఆ పిల్లవానికి నమస్కారం చేసి వైకుంఠనికి వెళ్ళిపోయాడు. ఇక నారదుడు విష్ణు సన్నిధికి చేరి, స్వామి మీ నామ మహత్యాన్ని నా ద్వారా లోకానికి చాటున చెప్పటానికి ఈ లీలలను చూపించావా అంటూ పాదాలపై మాట్లాడు. ఈ పరమ పవిత్రమైన కథను ఎవరైతే వింటారో వారికి మోక్షం కలిగి సర్వ పాపాలు హరించకపోతాయి.